హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 20% ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నారు. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ని సర్కంఫరెన్స్ అంటారు. మనం ప్రీవియస్ వీడియోలో సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అంతే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని నేర్చుకున్నాం కదా. ఈ కాన్సెప్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ అనుకుంటే పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ పి అనుకుంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ అంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయితే పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ అంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది. ఇక రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 20% ఇంక్రీజ్ అవుతుంది. రేడియస్ 20% ఇంక్రీజ్ అవుతుంది. సో పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ కూడా 20% ఇంక్రీజ్ అవుతుంది. ఇది మన ఆన్సర్. ఒకవేళ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 20% డిక్రీజ్ అవుతుంది, పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుందని అడిగారు అనుకోండి. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 20% డిక్రీజ్ అయితే పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ కూడా 20% డిక్రీజ్ అవుతుంది. అలాగే పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ 20% ఇంక్రీజ్ అయితే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందని అడిగారు అనుకోండి. పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ 20% ఇంక్రీజ్ అయితే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 20% ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ పెరిమీటర్ 20% డిక్రీజ్ అవుతుంది, రేడియస్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుందని అడిగితే పెరిమీటర్ 20% డిక్రీజ్ అయితే రేడియస్ 20% డిక్రీజ్ అవుతుంది. అంతే. ఇప్పుడు జనరల్ మెథడ్ చెప్తాను, పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ డెప్త్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చూడండి. పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా 2πr. ఫస్ట్ ఈ కేసు చూద్దాం. రేడియస్ 20% ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇనీషియల్ రేడియస్ 10 తీసుకుంటే పెరిమీటర్ 2 × π × 10 అవుతుంది, అంటే 20π అవుతుంది. రేడియస్ 20% ఇంక్రీజ్ అవుతుంది. రేడియస్ 10లో 20% ఇంక్రీజ్ అవుతుంది. 10లో 20% 2 వస్తుంది. 10 + 2 12 వస్తుంది, అంటే ఫైనల్ రేడియస్ 12 వస్తుంది. పెరిమీటర్ 2 × π × 12, అంటే మొత్తం 24π వస్తుంది. ఇనీషియల్ పెరిమీటర్ 20π ఉండేది, ఫైనల్ పెరిమీటర్ 24π అయింది. సో ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఏమో 4π బై ఇనీషియల్ వాల్యూ 20π ఇంటూ 100. పై క్యాన్సిల్, 1s 5s, 4 5s 20%. సో 20% ఇంక్రీజ్ అవుతుంది. సో పెరిమీటర్ 20% ఇంక్రీజ్ అయింది. చూడండి, రేడియస్ 20% ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ కూడా 20% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ కేసు చూద్దాం. రేడియస్ 20% డిక్రీజ్ అయితే పెరిమీటర్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది. ఇనీషియల్గా రేడియస్ 10 ఉందనుకుంటే పెరిమీటర్ 2 × π × 10, 20π వస్తుంది. రేడియస్ 20% డిక్రీజ్ అవుతుంది. 10లో 20% 2, 10 - 2 8 వస్తుంది ఫైనల్ రేడియస్. పెరిమీటర్ 2 × π × 8, 16π వస్తుంది. 20π నుంచి 16πకి వస్తుంది. డిక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్? డిఫరెన్స్ ఏమో 4π బై ఇనీషియల్ వాల్యూ 20π ఇంటూ 100. పై క్యాన్సిల్, 1s 5s, 4 5s 20% డిక్రీజ్. సో పెరిమీటర్ 20% డిక్రీజ్ అయింది. సో రేడియస్ 20% డిక్రీజ్ అయితే పెరిమీటర్ కూడా 20% డిక్రీజ్ అవుతుంది. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది మాత్రం ఇంపార్టెంట్. రేడియస్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే పెరిమీటర్ అంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. పెరిమీటర్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే రేడియస్ అంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. పెరిమీటర్ ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయితే రేడియస్ అంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనం ఇదంతా చేయగలదు అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక రేడియస్ ఆఫ్ సర్కిల్ 75% ఇంక్రీజ్ అవుతుంది. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కూడా 75% ఇంక్రీజ్ అవుతుంది. సో 75% మన ఆన్సర్.